Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట సమర్థ. దేహత్యాగము. 1856లో అక్కలకోట చేరిన సమర్థ 22 సంవత్సరాలు అక్కలకోటలోనే ఉండి ఎందరికో కోర్కెలు తీర్చుటయే కాక ఇంకెందరికో యోగ సాధనలో దారి చూపారు. గాణుగాపురం వచ్చే భక్తులు అక్కలకోట వచ్చి స్వామిని దర్శించేవారు. స్వామి నృసింహ సరస్వతి అవతారమని భక్తుల నమ్మకం. గాణుగాపురం వచ్చి వటవృక్షం కింద పాదుకులను సేవించిన వారికి దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి అక్కలకోట దర్శించమని చెప్పిన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నవి. స్వామి అక్కలకోట వచ్చిన తరువాత స్వామిని దర్శించే భక్తుల సంఖ్య పెరిగింది. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు దర్శనం ఇస్తూనే ఉండేవారు. స్వామి ఏకాంతంగా ఉండుట అరుదు. ఎప్పుడూ శిష్యులు వెంటబడి ఉండేవారు. రాను రాను వారు దర్శనం ఇచ్చే విధానంలో కూడా మార్పు వచ్చింది. వచ్చిన వారు నమస్కరించుకొనుటకు పాదాలు బయటకు కనిపించేటట్లుగా ఉంచి ఒక దుప్పటి కప్పుకుని పడుకునేవారు. అక్కలకోట రాగానే చోళప్ప ఇంటిలో చాలా రోజులు ఉన్నారు. తరువాత రాజప్రసాదంలోనే బస ఏర్పాటయ్యింది. 1877లో చోళప్ప చనిపోయిన తరువాత స్వామి తాను వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతుందని సంకేతాలు ఇవ్వటం ప్రారంభించారు. స్వామి పరుపుల మీద పడుకోవటం మానేశారు. అందువలన ఆ పరుపులు చెట్టు కొమ్మలకు వేలాడదీశారు. భక్తులు హారతి ఇస్తుంటే ఆ హారతిలో వెలిగే కర్పూరాన్ని, దీపాలను తమ చేతులను తిప్పుతూ నేలకు విసిరేవారు. ఒకసారి సాన్గార్ అనే గ్రామం వెడితే స్వామి అడవిలోకి దూరంగా వెళ్ళి కూర్చున్నారు. భక్తులంతా అడవిలోకి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుంటే స్వామి చిరునవ్వు నవ్వేవారు. స్వామివారు ఒకసారి హుక్కా పీలుస్తూ, బాలప్ప, నేను చాలా దూరం వెడుతున్నాను, నీవు నాతో వస్తావా? ఎత్తైన కొండలు ఎక్కాలి, జాగ్రత్త అని అన్నారు. బాలప్ప సరేనని స్వామి పాదాలపై తన శిరస్సు ఉంచాడు. వారి భౌతిక శరీరాన్ని విసర్జించే రోజు దగ్గరలో ఉన్నదనే సంకేతాలు చూపడం ప్రారంభించారు స్వామి. అక్కలకోట వచ్చిన తరువాత జంగమ మఠానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులున్నారు. బావాడేకర్ అనే శిష్యుణ్ణి పిలిచి 500 పిడకలు తీసుకురమ్మని స్వామి చెప్పారు. ఆ తెచ్చిన పిడకలను ఆ మఠంలో ఉన్న శివలింగం చుట్టూ పేర్పించి దానికి నిప్పంటించారు. భక్తులు తెచ్చిన ఖర్జూర పళ్ళు, ఇతర ఫలాలు, బియ్యం, టెంకాయ, తమలపాకులు ఆ అగ్నిలో వేయించి వాటి మీద నెయ్యి పోయించారు స్వామి. స్వామి శివలింగంపై మంట పెట్టారని జంగములంతా కోపోద్రిక్తులయ్యారు. కానీ స్వామిని వారించే ధైర్యం వారికి లేదు. మరుసటి రోజు శివలింగం చుట్టూ ఉన్న బూడిద తీయించగా చుట్టూ ఉన్న నేల పగిలింది. కానీ మధ్యలో ఉన్న శివలింగం మాత్రము చెక్కు చెదరక ఇంకా కాంతివంతమైనదిగా ఉంది. జీవత్వ చిహ్నమైన శివలింగం చుట్టూ అగ్నిచేత దహింపచేయుట, భౌతికమైన తన శరీరానికి అగ్నిని అంటించుకొనుట. తన శరీరము దహనమైన శివలింగము వలనే తన ఆత్మ కాంతివంతమై వెలిగి అందరినీ కాపాడుతుందని స్వామివారి సంకేతము కావచ్చును. ఒకరోజు స్వామి తాత్యా సుబేదార్ ఇంటికి వెళ్ళారు. వాకిట్లో ఉన్న తులసికోటను ఒక శిష్యునిచే చెరువులో వేయించి ఆ తులసికోట మునుగుతుంటే భం భం అని అందరినీ అనమని స్వామి ఆదేశించారు. స్వామి చివరిసారిగా నాగవహళ్ళి అనే ఊరు వెళ్ళారు. అచ్చటి నుండి తిరిగి వస్తూ అది చివరి ప్రయాణంగా సూచన ఇచ్చారు. ఎప్పుడు పాటలు పాడని స్వామి ఆ రోజు ఓం శివహర శంకర నమామి శంకర శంభో, ఓం గిరిజాపతి భవాని శంకర శివ శంకర శంభో అని తన్మయత్వంగా పాడుతూ ఊరివారందరికీ తనతో పాటు పాడమని అన్నారు. గులకరాళ్లతో స్వామీజీ చిన్న చిన్న సమాధులు కడుతుంటే
దీన్ని చూసిన వారికి స్వామీజీ త్వరలోనే సమాధి అవుతారని అనిపించేది. స్వామి తాతయ్య సుబేదార్ ఇంటి నుండి తిరిగి వచ్చి జ్వరపడ్డారు. జ్వరం తగ్గక వారు చాలా బలహీనులయ్యారు. ఆహారం తీసుకోవటం మానేశారు. స్వామిని పల్లకీలో తనకు ప్రియమైన మర్రి చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. స్వామి అంత నీరసంగా ఉన్నా స్నానం చేయడం మానలేదు. ఒక సుందరీబాయి స్వామివారికి కావలసినవన్నీ చూసేది. ఇంకా ఎవరిని దగ్గరకు అవసరం ఉంటే తప్ప రానిచ్చేవారు కాదు. జ్వరంతో ఉన్న చిరునవ్వుతో ఉండేవారు. భక్తుల కోరికతో స్వామి సుందరీబాయి తెచ్చిన ఆహారం 2 చెంచాలు మాత్రం తీసుకున్నారు. సుందరీబాయి స్వామిని, స్వామి మీరు ఎప్పుడు కోలుకుంటారని అడగగా, నేను కోలుకునేది కల్లా అని, వెళ్ళిపోయే సమయం వచ్చిందని స్వామి అన్నారు. మందులు తీసుకోవటానికి స్వామి నిరాకరించారు. స్వామి మీకు ఎప్పుడు స్వస్థత చేకూరుతుంది అని మళ్ళీ అడిగారు. స్వామి చిరునవ్వుతో నాకెప్పుడు కొండల నుండి పిలుపొస్తుందో అప్పుడు అని అన్నారు. శ్రీపాద భట్టు అడిగితే పండరీపురం తగలబడ్డప్పుడు అని స్వామి చెప్పారు. భక్తులు స్వామివారి ఆరోగ్య పరిస్థితికి దుఃఖించారు. స్వామి మంగళని పిలిపించి క్షురకర్మ చేయించుకున్నారు. భక్తుల దుఃఖాన్ని తొలగించటానికా అన్నట్లు స్వామి ఉల్లాసంగా కనిపిస్తూ అందరి యోగక్షేమాలు అడుగుతూ వారికి తగిన సలహాలు ఇచ్చారు. శ్రీపాద భట్టుతో మర్రి చెట్టు క్రింద బాగా లోతుగా త్రవ్వు అని చెప్పారు. గణపతిరావు అనే భక్తునితో మందిరమే నా ఇల్లు అని చెప్పి బాలప్పను అక్కలకోటలో ఉండిపోమ్మని చెప్పారు. తరువాత భగవద్గీతలోని క్రింది శ్లోకాన్ని పఠించారు. అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కొద్దిగా ఆహారం తీసుకుని భక్తులకు సంతోషం కలిగించారు. బాలప్ప ఇచ్చిన తాంబూలం వేసుకున్నారు. స్వామివారిని శయ్య మీద కూర్చోబెట్టారు. వారి ముఖము ప్రశాంతంగా దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. స్వామి చెయ్యి పైకెత్తి అందరినీ ఆశీర్వదించారు. గోశాలలో ఉన్న ఒక ఆవును దూడను వదిలివేయమని ఆజ్ఞాపించారు. ఆవు దూడ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి వారి పాదాలను స్పృశించి వెనుదిరిగి చూస్తూ మెల్లమెల్లగా బయటకు వెళ్ళాయి. స్వామి మీనం నా రాశి, శని ఇప్పుడు మీనంలో ఉన్నాడు, ఇది నాకు తగిన సమయం అని అన్నారు. దానాలు ఇప్పించమంటారా అని భక్తులు స్వామిని అడిగితే, మీకు ఇష్టమైతే ఇప్పించండి, దానం ఇవ్వటానికి నా దగ్గరేమున్నది, ఒక కౌపీనం తప్ప, దానిని నేను త్వరలోనే వదిలివేయాలి అని స్వామి అన్నారు. స్వామి 350 రూపాయలు పెట్టి ఒక శాలువా తెప్పించి పండిత రావిశాస్త్రికి దానం ఇచ్చారు. బయట చలిగా ఉన్నది, ఇంట్లోకి వెళదామని శిష్యులంటే, వద్దు నేను వెళ్ళి ఆ చెట్టులో కలిసిపోవాలి అన్నారు. స్వామివారిని వారి జన్మరహస్యం గురించి ఎవరడిగినా నా మూలము వటవృక్షము, నా జన్మస్థానము దత్తనగరము అని స్వామి అనేవారు. అక్కలకోట రాణి స్వామీజీని దర్శించి స్వామి ప్రశాంతంగా ఉంటే కోలుకుంటారని తలచి వెళ్ళిపోయింది. స్వామి పద్మాసనంలో కూర్చున్నారు. చివరిగా వారు సందేశాన్ని ఇస్తూ, నేను వెళ్ళిపోతున్నానని ఎవరూ దుఃఖించవద్దు, నేను అన్ని వేళలా అన్ని చోట్ల ఉంటాను, భక్తుల పిలుపుకు పలుకుతాను అని ఈ మాటలంటూ కన్నుమూశారు. వారు కన్నుమూసిన తరువాత కూడా వారి మొహంలోని ప్రశాంతత తేజస్సు అధికమయ్యాయి. వారి నోటి నుండే 3 కాంతిరేఖలు వెలువడ్డాయి. ఆ 3 రేఖలు వచ్చి వటవృక్షంలో కలిసిపోయాయి. స్వామివారి భక్తులు శోకంలో మునిగి దుఃఖించసాగారు. కొందరు స్పృహ కోల్పోయారు. స్వామి భక్తులందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన స్వామి లేకపోయేసరికి వారు అనాథలయ్యారు. వారి నిర్యాణ వార్త అక్కలకోట చుట్టుపట్ల తెలిసిపోయింది. స్వామివారిని చివరిసారిగా దర్శించుకోవటానికి భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. హరహర మహాదేవ అని మారుమ్రోగేలాగా ఆర్తనాదాలు చేశారు. వాయిద్యాలు మ్రోగాయి. భక్తులు స్వామిని పూల పల్లకీలో ఉంచి అంతిమయాత్రకు సిద్ధం చేశారు. రాజు, ఏనుగులు, గుర్రాలు
రాజభవనంలోని వాయిద్యకారులను పంపించారు. రాచరికపు లాంఛనములతో స్వామి భౌతిక దేహము ఊరేగింపు ప్రారంభించారు. చోళప్ప ఇంటి వద్దకు ఊరేగింపు రాగా స్వామివారి భౌతిక శరీరాన్ని చోళప్ప ఇంటిలోనే సమాధి చేయాలని అందరూ తీర్మానించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శిష్యులు, ఇతర ముఖ్యులు సమర్థుల వారి భౌతిక కాయానికి చందనము, కస్తూరి పూసి అగరవత్తులు వెలిగించి హారతి ఇచ్చారు. వారి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టి నేలమాళిగలో ఉంచారు. అందరూ అంతిమ దర్శనం చేసుకొని చివరిసారిగా నమస్కరించారు. సమాధిపై రాతి పలకను ఉంచి కప్పివేశారు. భక్తులంతా కన్నీరు కారుస్తూ ఈ విధంగా స్వామివారికి నివాళులర్పించారు. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్కి జై. 1878 సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయమున స్వామి అంతిమయాత్ర జరిగింది. శ్రీ అక్కలకోట సమర్థ దత్తావధూత ఎప్పుడూ వారిని తలచిన భక్తులను ఆదుకొని కోరికలను తీర్చుచు యోగ సాధనలో తీర్చిదిద్దుచున్నారు. స్వామీజీ లీలతో అక్కలకోట గొప్ప పుణ్యక్షేత్రం అయ్యింది. ఇప్పుడు దత్తక్షేత్రంగా భక్తుల చేత ఆకర్షింపబడుచున్నది. అక్కలకోట నుండి అనేక పుణ్యక్షేత్రములకు నేరుగా బస్సులున్నవి. మద్రాసు, బొంబాయి రైలు మార్గంలో అక్కలకోట రోడ్డు అను స్టేషన్ నుండి బస్సు సౌకర్యం ఉంది. అక్కలకోట మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలోని తాలూకా స్థానం. అక్కలకోట అప్పట్లో అక్కడ రాజవంశం వారు ఉండేవారు. వారికి అక్కలకోట స్వామికి సంబంధం లేకపోయినా స్వామిని అక్కలకోట మహారాజ్ అని సంబోధించేవారు. స్వామి నిర్యాణం తరువాత బాలప్పకు స్వామి సశరీర దర్శనమిచ్చి అనుగ్రహించారు. సాహెబ్ జాగీర్దారు కూడా దర్శనమిచ్చారు. 1836లో జన్మించిన బాలప్ప స్వామి భక్తులలో గొప్పవాడు. స్వామివారి తరువాత బాలప్ప మహారాజుగా బాధ్యతలు నిర్వహించాడు. బాలప్ప, నేను నిన్ను నా అంతటి వానిగా చేస్తాను. నా కార్యక్రమాలన్నీ నీవు నడిపిస్తావు. ఆ పనికి నిన్ను నేను ఎంపిక చేశాను. నా తరువాత కూడా నా పాదుకులు నీకు మార్గదర్శకంగా ఉంటాయి అని ఒకప్పుడు స్వామి చెప్పి ఉన్నారు. 1904 సంవత్సరం మాఘ చతుర్థి నాడు అనగా స్వామీజీ నిర్యాణం చెందిన 26 సంవత్సరముల తరువాత బాలప్ప ఆశ్రమ స్వీకారం చేశారు. బ్రహ్మానంద సరస్వతిగా మారారు. వీరు 1910 మార్చి 15న నిర్యాణం చెందారు. వీరి తరువాత మఠాధిపతిగా బాలప్ప మహారాజ్ శ్రీ గంగాధర మహారాజ్ గారిని ఏర్పాటు చేశారు. బాలప్ప మహారాజు నిర్యాణం ముందు ఒక జపమాల శ్రీ గంగాధర మహారాజ్ గారికి ఇచ్చి మఠ నిర్వహణకు సిద్ధం కమ్మని చెప్పారు. బాలప్ప మహారాజు నిర్యాణం తరువాత గంగాధర మహారాజు మఠాధిపతి అయి 1937 మార్చి 6 మంగళవారం వీరు నిర్యాణం చెందారు. 1918లో జన్మించిన గజానన్ మహారాజు మఠాధిపతిగా 1937లో అయ్యి మఠాన్ని నిర్వహించారు. స్వామి అక్కలకోట మహారాజుల వారి అనుగ్రహం అందరము పొందుదుముగాక. శ్రీ స్వామి సమర్థ. జయ జయ స్వామి సమర్థ. శుభం. Subscribe and share my channel Sudarsana.